హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంజల్ వరల్డ్ గాయత్రి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం వచ్చేసాం మురుగేశ్వరం అనమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే భలే నచ్చేసింది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. నేను తెలియకుండా వెళ్ళాను. నా ఎగ్జైట్మెంటే వేరు. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న టెంపుల్. చెప్పబడలేదు, నా ఫేస్లో చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నా ఎగ్జైట్మెంట్ ఎంత ఉందో. సో నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. మై ఫేవరెట్ ప్లేస్. అలా చెప్పుకుంటే కెమెరాను పట్టుకోవచ్చు. అక్కడ శివయ్యని చూడండి, ఆ మేఘాల మధ్యలో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు. బీచ్ దగ్గర నుంచి ఆ వ్యూవే వేరే ఉంటుంది. మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్ అనమాట. మాకు అస్సలు టైం లేదు, కొంచెం టైమే ఇచ్చారు. మళ్ళీ 7:30కి ట్రైన్ ఉంది. ఈలోపు మొత్తం తిరిగేయాలన్నమాట. నా ఫేవరెట్. ఏముంటుందండి ఇది ఎగరగొట్టేస్తా అన్నారంట. ఇది ఎగరగొట్టేస్తా అన్నారు. ఏదో మంచి బీచ్ దగ్గర నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నైట్ అయితే ఇంకా భలే ఉంటుంది లైటింగ్స్. బీచ్ దగ్గర కూడా చాలా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. సో గబగబా వెళ్ళిపోవాలి. అందుకే నీళ్ళు చల్లు. నాకు కానీ ఈ ప్లేస్ అని తెలిసి ఉంటే మా వాళ్ళని రోజు మొత్తం ఉంచేసేదాన్ని. నాకు తెలియదు అసలు ఇక్కడికి వస్తామని చెప్పి. ఈసారి అయితే 3 days అలా ప్లాన్ చేసుకుంటాం పక్కా. సో ఏదైతే ఏముంది, శివయ్యని అయితే మనస్ఫూర్తిగా అయితే దర్శనం చేసుకున్నాం. చాలా బాగుండింది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో గోపురం. పెద్ద గోపురం అనమాట, 18 అంతస్తులు ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫేవరెట్ మీకు ఇంకా ఎక్స్ట్రా ఒక గంట ఇస్తా. నువ్వు పైకి చూసినావు కదా లైట్ తీసుకోవచ్చు. బంగారు రథం. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాం. పైన శివయ్య దగ్గరికి వెళ్తున్నాం. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు శివయ్య. పైన నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. అట్టు కాదు రే. ఎవరికి వినాయకుడికా కాదు. సో అక్కడ చూస్తున్నారు కదా శివయ్య, అక్కడ గృహ ఉంటుంది. ఆ గృహ లోపల ఆత్మలింగం గురించి స్టోరీ చెప్తారు. నేను తర్వాత చూపిస్తాను, మీకు నచ్చుకుని అంటే స్కిప్ చేసేయచ్చు. అక్కడ లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్వైకత లింగం అనమాట. రావణాసుల వల్ల అమ్మ అనమాట. స్వైకత లింగం చేస్తూ ఉంటే అది అంటే ఇసుకతో చేసేది కదా, సముద్రం కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. రావణాసుడు వచ్చి నీకెందుకమ్మా, నేను తీసుకొస్తాను శివయ్యని అని చెప్తాడు. సో అదే అనమాట అక్కడ పిక్చర్స్లో చూపిస్తుంది.
మీకు నచ్చుకుని ఉంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అక్కడంతా కన్నడలో చెప్తారు, సో అందుకే మ్యూజిక్ పెట్టలేదు. ఇంకా ఇక్కడ జపం చేస్తాడనమాట రావణాసుడు. శివయ్య కోసం జపం చేస్తారు. మహాభక్తుడు అనమాట రావణాసుడు. ఇక్కడ ఏంటంటే నారదుడు వచ్చి చెప్తున్నాడు విష్ణుకి, రావణాసుడు ఆత్మలింగం కోసం వెళ్తున్నాడు అని చెప్పి. ఇక్కడ వచ్చి కైలాసాన్ని ఎత్తుతాడనమాట రావణాసుడు. కైలాసాన్ని ఎత్తి జపం చేస్తూ ఉంటే శివుడు పార్వతి ప్రత్యక్ష అవుతారు అనమాట. సో అప్పుడు పార్వతిని చూసి నాకు పార్వతి కావాలి అని చెప్పి అడుగుతారనమాట రావణాసుడు. ఇంకా తీసుకువెళ్ళు అని చెప్పి పంపించేస్తాడనమాట శివుడు. దాని తర్వాత నారదుడు వచ్చి, రావణ నువ్వు ఎవరిని ఎత్తుకెళ్తున్నావు తెలుసా అంటే, తెలుసు పార్వతిని అని అడుగుతారు. కాదు, నువ్వు ఒక శక్తిని ఎత్తుకెళ్తున్నావు, వెనక్కి తిరిగి చూడు అనగానే చూస్తే ఆ అమ్మవారు ఉంది. ఈవిని కాదు నేను తీసుకువెళ్ళేది, పార్వతిని అని చెప్తాడు. అక్కడ మండోదరి కనిపిస్తుంది, ఆమెను చూసి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాడనమాట. వాళ్ళమ్మ వచ్చి ఏం నాయనా అంటే, నేను పార్వతిని తీసుకొచ్చాను అని చెప్తాడు. ఎవరమ్మా నువ్వు అంటే, నేను పార్వతిని కాదు మండోదరిని అని చెప్పొద్ది. నాయన ఆత్మలింగం ఏది నాయన అంటే, తీసుకొస్తానమ్మా అని మళ్ళీ తపస్సు చేస్తాడు. తపస్సు చేసి తన తలలన్నీ అనమాట నరికేస్తాడనమాట. నరికేసుకొని అంత తపస్సు చేస్తే అప్పుడు మళ్ళీ ప్రత్యక్షం అవుతాడనమాట శివుడు. ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి అని అడిగితే నాకు ఆత్మలింగం కావాలి అని చెప్తాడు. అప్పుడు శివుడు వచ్చి ఆత్మలింగం ఇచ్చేస్తాడనమాట. అప్పుడు వినాయకుడు కనిపిస్తాడు, ఒక చిన్న పిల్లోడు రూపంలో కనిపిస్తాడనమాట వినాయకుడు. వినాయక ఇది పట్టుకొని నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి రావణాసుడు వెళ్తాడనమాట. నేను 3 కేకలు వేస్తాను, రాకపోతే ఇక్కడే పెట్టేస్తాను అని చెప్తాడు. కింద పెట్టొద్దు, పట్టుకో నేను వస్తాను అని చెప్తాడు. 3 మునకలు వేసాడో లేదో పిలుస్తాడనమాట వినాయకుడు. ఇంకా నేను కింద పెట్టేస్తున్నా అని చెప్పి పెట్టేస్తాడనమాట. ఇంకా తల మీద కొడతాడు. ఇంకా శివయ్యని ఎంత లాగినా రాదు, అది 5 ముక్కలుగా అయితే పడిపోద్ది. సో అక్కడ వినాయకుడు కనిపిస్తున్నారు కదా, స్వయంభు లింగం చూశాను నేను, గోకర్ణలో. ఆయన తలపైన బుప్పి కూడా ఉంటుంది. సో అక్కడ చూపిస్తున్నారు కదా 5 లింగాలు. ఒకటి వచ్చి మురుడేశ్వరం, గోకర్ణ, అలాగా 5 లింగాలుగా 5 ముక్కలుగా పడిపోయాయి అన్నమాట. సో ఇది స్టోరీ. ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. సో ఇంకా మేము అక్కడి నుంచి మ్యూజియంకి వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాం. వర్త్ వర్మ వర్త్ చెదిరిపోయేలా ఉన్నాయి. పైనుంచి ఆ వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో కదా, 18 అంతస్తుల గోపురం నుంచి ఆ వ్యూ ఎంత బాగుందంటే సూపర్ ఉంది. టైం అయిపోతుంది, ఇంకా వెళ్ళాలి. బీచ్ దగ్గర నుంచి నైట్ వ్యూ ఎలా ఉంటుందో అని చూద్దామని వచ్చాం. మీరు మాత్రం వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.